మన లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా స్వర్ణకమలం గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని. ఎందుకంటే అలాంటి టైమ్లెస్ క్లాసిక్ని ఒక చిన్న వీడియోలో పూర్తిగా కవర్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో లాస్ట్ వీడియోలో కంప్లీట్గా మీనాక్షి క్యారెక్టర్ జర్నీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు ఆ సినిమాలో ఉన్న కొన్ని అన్ఫర్గెటబుల్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమా చూస్తున్నప్పుడు చాలా సింపుల్గా నార్మల్ సీన్స్లా అనిపిస్తాయి, కానీ మూవీ అయిపోయిన తర్వాత రోజులు కాదు సంవత్సరాలు గడిచినా కూడా ఆ సీన్స్ మన మనస్సులో అలానే ఉండిపోతాయి. ఎందుకంటే ఆ సీన్స్ వెనకాల ఉన్న ఎమోషన్, అవి చెప్పే మెసేజ్ మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ పెరిగే కొద్దీ ఇంకా డీప్గా అర్థమవుతాయి. టైం గడుస్తున్న కొద్దీ అవి మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అండ్ మన ఆలోచనలు, డెసిషన్స్ అండ్ పర్సనల్ గ్రోత్ని కూడా షేప్ చేస్తాయి. ఈ మూవీలో అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి, కానీ ఈరోజు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక 3 సీన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మీనాక్షి వాళ్ళ నాన్నగారికి గవర్నమెంట్ నుంచి పెన్షన్ ఇవ్వడానికి ఒక ఆఫీసర్ వస్తారు. కానీ ఆ ఆఫీసర్ ప్రవర్తన గమనించారా? కళాకారులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం పక్కన పెడితే, ఒక వయస్సులో ఉన్న పెద్దాయనకి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వడు. నా వరకైతే ఒక కళాకారుని నిజంగా అర్థం చేసుకోవడమైనా, వాళ్ళ కళని హృదయపూర్వకంగా అప్రిషియేట్ చేయడమైనా ఒక కళాహృదయం ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది అని అనిపిస్తుంది. ఆ ఆఫీసర్కి పెన్షన్ అనేది ఒక ఫైల్ కావచ్చు, కానీ ఆ ఫైల్ వెనకాల ఒక జీవితం ఉంది, ఒక కళాకారుని ఆత్మ గౌరవం ఉంది. ఆ విషయం ఆఫీసర్ మర్చిపోతాడు. అందుకే చంద్రం ఆ మూమెంట్ రియాక్ట్ అవుతాడు. ఆ ఆఫీసర్ని క్వశ్చన్ చేస్తాడు. ఎందుకంటే చంద్రన్ కూడా ఒక ఆర్టిస్టే ఆ మూవీలో, ఒక పెయింటర్. ఒక ఆర్ట్లో ఎక్సెల్ అవ్వాలి అంటే ఆ పెయిన్ ఏంటో అతనికి తెలుసు. అందుకే అట్లా రియాక్ట్ అవుతాడు. ఇక్కడ విశ్వనాథ్ గారు ఒక చిన్న సీన్ ద్వారా చాలా పెద్ద విషయం చెప్తారు. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే ఆ పొజిషన్కి చేరుకోవడానికి మన ఎఫర్ట్ చాలా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసర్ కావచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ ప్రొఫెషన్. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ప్రయాణంలో ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకుంటారు. అందుకే మన ప్రొఫెషన్ మనకి గౌరవం తెచ్చిపెట్టాలి, కానీ ఇంకొక ప్రొఫెషన్ని తక్కువ చూసే అధికారం మాత్రం ఇవ్వకూడదు. ప్రతి పనికి ఒక విలువ ఉంటుంది, ప్రతి వృత్తికి ఒక గౌరవం ఉంటుంది. మన సొసైటీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ అవసరమే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది వాళ్ళ డెసిగ్నేషన్ని బట్టి వేరే వాళ్ళని జడ్జ్ చేస్తారు, విచ్ ఇస్ నాట్ రైట్. మన గొప్పతనం అనేది మన పొజిషన్లో ఉండదు, మన వ్యక్తిత్వంలో ఉంటుంది. వేరే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తామో అనేది మన నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. అందుకే నా దృష్టిలో ఈ సీన్ పెన్షన్ గురించి కాదు, రెస్పెక్ట్ గురించి, స్టేటస్ గురించి కాదు, ప్రతి మనిషిని మనిషిగా చూడడం గురించి. అందుకే ఈ సీన్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనల్ని ఆలోచించేలా చేస్తుంది. నెక్స్ట్ ఎద్దుల బండి సీన్ గుర్తుందా? మీనాక్షి ఆ ఎద్దుల బండిలో వెళుతూ ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. ప్రపంచం ఇంత చకచకా స్పీడ్గా పోతుంటే మనమేంటి నానా కూపస్థ మండూకంలా ఉన్నాం అంటుంది. హానెస్ట్లీ మన లైఫ్లో మనందరికీ ఈ ఫేజ్ ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. ప్రపంచం ఫాస్ట్గా పోతుంది. కార్పొరేట్ లైఫ్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏఐ కావచ్చు. మనం మాత్రం స్లోగా ఉన్నాము, వెనకబడిపోతున్నాం అనే లో ఫేజ్ అండ్ యాంగ్జైటీ మనకు వస్తుంది కదా. కానీ ఈ సీన్లో ఇంటర్నల్ బ్యూటీ ఏంటి అంటే, ఫాస్ట్గా వెళ్ళిన ప్రతి విషయం ప్రోగ్రెస్ కాదు, అట్లా అని స్లోగా ఉండడం బ్యాక్వర్డ్ కాదు. కొన్నిసార్లు లైఫ్ని స్లోగా అబ్జర్వ్ చేయడం, రూటెడ్గా ఉండడం, మన వాల్యూస్కి కనెక్టెడ్గా ఉండడం కూడా ఒక స్ట్రెంగ్తే. ఎందుకంటే డెస్టినేషన్ కాదు ఇంపార్టెంట్, జర్నీ ఇంపార్టెంట్. మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది కాదు, ఆ జర్నీని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనేది మ్యాటర్. మన స్పీడ్ కాదు, మన డైరెక్షన్ ఇంపార్టెంట్. అందుకే ఈ సీన్ చూసిన ప్రతిసారి మనకు ఒక రిమైండర్, మనం వెనక పడిపోలేదు, మనం డిఫరెంట్ పేస్లో జర్నీ చేస్తున్నాం అంతే. ఫైనల్గా నాకు పర్సనల్గా నచ్చిన సీన్ అండ్ నవ్వు తెప్పించే సీన్ ఒకటి ఉంది. ఈ సీన్ టైమింగ్ మామూలుగా ఉండదు. టింకు అనే క్యారెక్టర్ ఫస్ట్ టైం ఓంకారం గారి ఇంటికి వస్తాడు. హారతి వల్ల ఓంకారం గారి ఫేస్ మొత్తం నల్లగా అయిపోయి ఉంటుంది. అప్పుడు టింకు, ఓంకారం గారు ఉన్నారా అండి అని అడుగుతాడు. అప్పుడు ఆయన, నేనే నోయా ఓంకారాన్ని అంటారు. కానీ టింకు నమ్మడు. ఆయన ముఖం ఎక్కడా, మీ ముఖం ఎక్కడా, ఆయన బ్రహ్మజ్ఞాని అని అంటాడు. అప్పుడు ఓంకారం గారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు నాయన, ఆ అజ్ఞాని నేనే.
పతిభక్తితో కాలిపోతున్న వాళ్ళని ఎప్పుడైనా చూసావా? అదిగో అది నేనే అంటాడు. ఈ సినిమాలో శ్రీలక్ష్మి క్యారెక్టర్ ఎప్పుడు హారతి, పూజలో బిజీగా ఉంటది. కానీ దానివల్ల తన హస్బెండ్ గానీ, పక్కన ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా అనే విషయం అస్సలు పట్టించుకోదు. ఓంకారంగా సాక్షి రంగారావు గారు యాక్ట్ చేశారు. చాలా సింపుల్‌గా, ఫన్నీగా ఉండే సీన్ ఇది. కానీ చాలా మీనింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. గమ్మత్తేంటంటే విశ్వనాథ్ గారికి ఒక టీమ్ ఉంటుంది. మనకి ఐటీ కంపెనీస్‌లో ప్రాజెక్ట్ చేయడానికి ఎలా ఒక ప్రోగ్రామింగ్ టీమ్ ఉంటుందో, అలాగే ఆయనకు కూడా ఒక బృందం ఉంటుంది. ఆయన చాలా సినిమాల్లో కనిపిస్తారు ఈ క్యారెక్టర్స్. సాక్షి రంగారావు కూడా ఒకరు అందులో. సో, కమింగ్ టు ది సీన్, ఈ సీన్ కామెడీ సీన్‌లా అనిపించినా ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. మెకానికల్‌గా చేయడం కాదు భక్తి అంటే, అవేర్‌నెస్ ఉండాలి, ఆ కాన్షియస్‌నెస్ ఉండాలి అని చెప్తారు. భక్తి అనేది మనసుకి సంబంధించింది. బ్లైండ్‌గా చేసే రొటీన్ కాదు అని చాలా బాగా చెప్పారు. అదన్నమాట. నెక్స్ట్ వీడియోలో సక్సెస్ అంటే ఎంత సంపాదించడం అని కాదు, ఎంత గౌరవంతో బ్రతికామనేది ముఖ్యం. కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడే వాడికి లోకం ఎప్పుడూ ఒక దారి చూపిస్తుంది. ఆ మాటకి ప్రాణం పోసిన ఒక మనిషి కథని నెక్స్ట్ ఫ్రేమ్‌లో చూద్దాం. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. వి జస్ట్ నీడ్ టు లిజన్. సైనింగ్ ఆఫ్ షణ్ముఖి 24 ఫ్రేమ్స్.